గారు కానీ లేదంటే వీళ్ళిద్దరికీ తెలియకుండా వీళ్ళ రీచ్ల దగ్గర బోర్డులు పెట్టి మరి ప్రైస్ లిస్ట్ పెట్టి మరీ అమ్ముతున్నారు, వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది. తెలుగుదేశంలో అట్లా సాధ్యం కాదండి, అది ఆర్గనైజ్డ్ పార్టీ. రోజు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, వాళ్ళ కార్యకర్తలు చూసుకుంటారు, మొత్తం తెలుసు. మేబీ ఇప్పుడు వైసీపీ ఆరోపించినట్టు ఈ రీచ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని బల్క్గా ఏమన్నా అధినాయకత్వం తీసుకుంటున్నా చెప్పడానికి ఏం లేదు. అంటే పార్టీకి ఫండ్ ఇస్తారంటారు. పార్టీ ఫండ్ ఏం కాదు, డైరెక్ట్ గానే తెప్పించుకుంటారు, అంతే ఏముంది. లేకపోతే ఎందుకు వదిలేస్తున్నట్టు? అదే కదా. బాబు గారు ఇంటి వెనకాల ఎట్ట దవుతారు? ఎక్కడో ఎందుకు? ఇప్పుడు మైనింగ్ కి అమరావతి ప్రాంతంలో గుంటలు పూడ్చడానికి ఇప్పుడు మళ్ళీ నిన్న గుంటలైనా పూడ్చడానికి అంతా యాడ్ నుంచి మట్టి తెస్తారని నాకు తెలియడుతా. కొండలు తవ్వాలిగా, కొండలు తవ్వడానికి ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు? అదేదో ప్రభుత్వమే తవ్విపోస్తే ఆ డబ్బులు ప్రభుత్వానికి వస్తాయి కదా. ఇప్పుడు ఇదే ఆడి పేరేమంటామో మనం ప్రొక్లైన్ రోడ్, బుల్డోజర్ రోడ్, నువ్వు కూర్చోబెట్టి వాడికి రోజుకి అంతే వాడు తీసుకుంటుంది, వాడికి ఖర్చులు పోను 1000 రూపాయలు 2000 మిగులుతుంది, వాడి ఆ డ్రైవర్ జీతం అన్ని పోను అంతే వాడికి వస్తుంది. ఆ 2000 రూపాయలకి అక్కడ నడుస్తున్నప్పుడు అదే పని కనుక గవర్నమెంట్ తీసేసుకుని వాడికి రోజుకి 1000-2000 ఇచ్చి కాదు నెలకి 50,000 ఇయ్యాడికి. వీళ్ళ దగ్గర ఎన్ని లారీలు పోస్తున్నారు, పోయించుకో, డబ్బులు తీసుకో. ఎందుకు చేయట్లేదు? ఇది మనం కాదు, జనం అందరూ తినాలి, మన నాయకులు తినాలి, మన కార్యకర్తలు తినాలి, అది కాన్సెప్ట్.